నమస్కారం అండి. నేను వైవి మురళీకృష్ణ, భవిష్యత్ భద్రతా దళం. మనం ఇప్పుడు గుడివాడపట్నం నడిబొడ్డున ఈ బారిస్టర్ శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి గారి కళాభవనం దగ్గర ఉన్నామండి. ఈ కళాభవనం సాంస్కృతిక కార్యక్రమాల కోసం, సాహిత్య కార్యక్రమాల కోసం, హేతువాద సిద్ధాంతాల కోసం, దీనికోసం మన గుడివాడపట్నంలో ఇప్పుడున్న పుర ప్రముఖులు, కళాకారులు అందరూ పెద్దలు కలిసి గుడివాడ మున్సిపాలిటీ నుండి స్థలం తీసుకుని ఇది నిర్మించడం జరిగింది 1960లో. ఆ రోజు నుండి ఇందులో అనేక కళా కార్యక్రమాలు, కళలకు సంబంధించిన సాహిత్య, నృత్యాలు ఇటువంటి బోల్డ్ అన్ని జరిగినాయి. దీని నుండి బోల్డ్ అంతమంది కళాకారులు తయారయ్యి ఎక్కడ కూడా పేర్లు తెచ్చుకుంటాం కూడా జరిగింది. అటువంటి కళామందిరము ఈరోజు కళ కోల్పోయి, కళా విహీనం అయిపోయి, మొత్తం పిచ్చి మొక్కలతోనూ మసి మున్నుతోనూ ఒక శ్మశాన వాటిగా తయారైంది. ఇది ఉపయోగం లేకుండా పోయింది. పూర్తిగా చుట్టూతానేమో చిన్న వ్యాపారులు ఇచ్చేసుకుని దీన్ని అసలు క్లోజ్ చేసేసి ఇటువంటి మహత్తరమైన ఒక కళామందిరం గుడివాడకి ఉందని బయట వాళ్ళకు కూడా తెలియకుండా ఇదైపోయింది. దీనికోసం గ్రంథాలయం కూడా నిర్మించారండి. ఈ గ్రంథాలయము కూడా దీంట్లో కూడా సాహిత్యానికి సంబంధించిన బుక్స్ అవన్నీ ఉండి సాహిత్య ప్రియులకి దానికి ఉపయోగపడేటట్టు గ్రంథాలయం కూడా నిర్మించడం జరిగింది. ఈ విషయం అయ్యి 2017లో అప్పటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి హనుమంత్ చౌదరి గారు లెటర్ రాసడం జరిగింది. ఆయన వెళ్ళి కలవటం జరిగింది. దీన్ని పునరుద్ధరించాలని, దీన్ని కోల్పోయిన వైభవాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఆయన కోరటం జరిగితే సీఎం గారి దగ్గర ఉన్న కలెక్టర్ గారికి ఆదేశాలు వచ్చి కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆర్డీఓ గారికి పంపించడం జరిగింది. ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అంటే పైనుండి కింద వరకు అందరూ దీన్ని స్వాధీనం చేసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వాధీనం చేసుకోలేదు మున్సిపల్ కమిషనర్ గారు. ఇది యథేచ్ఛగా ఆక్రమణ చెరలోనే ఉండిపోయింది. గేట్లు వేసేసి ఇదంతా ఇట్లా పాడైపోయి ఉంది. దీని గురించి మేము సమాచారం కూడా అడిగాం మున్సిపల్ కమిషనర్ గారికి. మేము స్వాధీనం చేసుకున్నాం అన్నారు. చుట్టూతో 23 కోట్లు ఉన్నాయని చెప్పారు. కానీ వాళ్ళు స్వాధీనం చేసుకుని వచ్చి దీన్ని క్లీన్ చేసి వైభవం తీసుకొస్తాకి మట్టికి ఎటు ప్రయత్నం చేయట్లేదు ఈ మున్సిపాలిటీ వాళ్ళు. దీని వెనకమాల ఏ కారణం ఉందో అయితే మాకు అర్థం కాలేదు. ఇది ఓపెన్ చేసేదాకా, దీనికి తిరిగి వైభవం తెచ్చేదాకా మేము పోరాడతాము. ఇది తిరిగి మనకి ఓపెన్ అయితే ఇప్పుడు హైదరాబాద్ కి ఒక రవీంద్ర భారతి లాగా మనకి ఒక కళామందిరం ఏర్పడుతుంది. దీంట్లో రకరకాల కళాకారులు గాని, నృత్య ప్రదర్శనలు గాని, పిల్లలకి డాన్సింగ్ స్కూల్స్ గాని, ఇటువంటి నృత్యం నేర్పుతాకు గాని కళాకారులకి మంచి ఉపాధి దొరుకుతుంది. ఇది ఒక టౌన్ హాల్ లాగా, మనకి టౌన్ హాల్ లాగా. పూర్వం పెద్దలు అన్ని ఆలోచించి, మన పెద్దలు ఆలోచించి, పుర ప్రముఖులు ఆలోచించి ఇటువంటి అన్ని నిర్మించారు. కానీ ఈ రోజు ఆ నిర్మించిన వాటిని మనం పరిరక్షించుకోలేకపోతున్నాం. వాళ్ళు భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాకి ఇటువంటి బిల్డింగ్లు బోల్డ్ అన్ని నిర్మించారు మన గుడివాడలో. కానీ మనం వాటిని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఎందువలన? ఈ అధికారుల నిర్లక్ష్యం వలన. అదే టైంలో ఈ కళలు అంతరించిపోతున్నాయి. ఈ కళలు అంతరించిపోయి అనవసరమైన పాశ్చాత్య సంగీతంలోకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ మన జీవ కళలు, మన మాతృ కళలన్నీ అంతరించిపోతున్నాయి. దీన్ని పునరుద్ధరిస్తే అవన్నీ మళ్ళీ ఇదవుతుంది. ఇది మళ్ళీ చిన్న కళ్యాణ మండపంలో కూడా ఉపయోగపడుతుంది. పేదలకి తక్కువ రేట్లో నడిబొడ్డున ఒక కళ్యాణ మండపం కూడా పేదలకి, మధ్య తరగతి వాళ్ళు వచ్చి వాళ్ళ కళ్యాణాలు చేసుకుంటా బాగుంటది. అన్ని రకాల ఫంక్షన్లకి ఇది చాలా బాగుంటది. కాబట్టి దీన్ని వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు దీని చుట్టూ ఉన్న షాపులన్నిటిని తీసి దీనికి ఒక రూపు తీసుకొచ్చి మరలా దీనికి జీవం పోసి దీంట్లో మళ్ళీ సాహిత్యాలు, కళలు, నృత్యాలు అన్ని ప్రోగ్రాములు జరిగేటట్టు చూడవలసిందిగా మేము భవిష్యత్ భద్రతా దళం నుండి కోరుతున్నాం. థ్యాంక్ యూ.